7 కొండల్లో 8 అద్భుతాలు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నామస్మరణతో తిరుమల యాత్రకు వెడితే దక్కే అనుభూతిని వర్ణించలేం. అయితే ఆ దేవదేవుడు కొలువు తీరిన శేషాచల సానువుల్లోని ప్రకృతి రమణీయతను కనులారా తిలకిస్తూ కొండ కోణంలో ట్రెక్కింగ్ చేస్తే ఆ అద్భుతం చెప్పనలవి కాదు. తిరుమల కొండల్లో ట్రెక్కింగ్ చేయాలనుకునే సాహసవంతుల కోసమే ఈ ప్రత్యేక కథనం. రెడీ? గుంజనా జలపాతం పాపనాశనం నుంచి తొలి రోజు నడక మొదలవుతుంది. కుమారధార మీదుగా గొల్లోళ్ల రచ్చ దాటుకుని అన్నదమ్ముల బండ వరకు వెళ్ళాక అక్కడ రాత్రి బస చేయాలి. రెండో రోజు చామలకోన పైకి చేరుకుంటాం. ఆకుపచ్చని అడవిని తిలకించాలంటే అక్కడి నుంచే తిలకించాలి. ఆ అనుభూతి తనివి తీరదు. అక్కడి నుంచి వెళితే జొన్నల రాశి దెబ్బ వస్తుంది. అప్పట్లో కరువు ఎక్కువ. దొంగల నుంచి కాపాడడానికి జొన్నల రాశిని బ్రిటిష్ వాళ్లు ఇక్కడ దెబ్బగా పోసి దాచేవాళ్లట. ఇక మూడో రోజు నడక మొదలు పెడితే భోగుందానిపేటు తువ్వేలగుండు మీదుగా మొగిలిపెంట చేరుకుంటాం. తువ్వేలగుండు కూడలి ప్రదేశం నుంచి ఎడమవైపు వెడితే తలకోన జలపాతం వస్తుంది. తువ్వేలగుండు నుంచి కుడివైపున 10 కిలోమీటర్ల దూరంలో చారిత్రక ప్రసిద్ధి చెందినటువంటి రుద్రగళ తీర్థం లేదా యుద్ధగళ తీర్థం ఉంది. ఇక్కడ రాత్రి బస చేయొచ్చు. 4వ రోజు హలాయుధ తీర్థం విష్ణుగుండం దర్శనం పూర్తవుతుంది. 200 అడుగుల ఎత్తు నుంచి విష్ణు తీర్థ జలాలు నేల జాలువారే దృశ్యం ఆకట్టుకుంటుంది. సాయంత్రానికి కంగుమడుగు చేరుకుంటాం. అందమైన పచ్చిక బయళ్లు సేద తీరుస్తాయి. అటవీ శాఖ వాచ్ టవర్ కూడా ఇక్కడుంది. ఈ ప్రదేశం ఏనుగులకు విడిది స్థలం అన్నమాట. రాత్రిళ్లు ఎర్ర చందనం దొంగలకు కూడా వసతి ప్రదేశమే ఇది. కొండల మీద చంద్రోదయం, మడుగులో చంద్రుని ప్రతిబింబం. పున్నమి రాత్రి ఇక్కడ బస చేయటం మధురానుభవం. మరుసటి రోజు దొంగల బండ దాటుకుని సాయంత్రానికి గుంజనా జలపాతం చేరుకుంటాం. జలపాతం సవ్వడి వింటూ ఆ రాత్రి అక్కడే గడపచ్చు. తిరుమల జలపాతాలలో అత్యంత ఎత్తు నుంచి పారుతున్న జలపాతం ఇది. ఆ మరుసటి రోజు పొద్దున్నే లేచి వాగేటి కోన జలపాతం పక్క నుంచి నడిచి గంగరాజపోడు గ్రామం చేరుకుంటాం. అక్కడి నుంచి బస్సుల ద్వారా రైల్వే కోడూరు చేరుకోవచ్చు. శనీశ్వర తీర్థం తొలి రోజు తలకోన సిద్ధేశ్వర స్వామికి నమస్కరించుకుని బయలుదేరతాం. తలకోన జలపాతం శిఖరాగ్రం పైకి కాస్త కష్టపడి నడవాలి. అందమైన చోటు అది. తొలి మజిలీ అక్కడే. రెండో రోజు యుద్ధగళ తీర్థం వెళ్లి పాతరాతి యుగంనాటి రేఖాచిత్రాలను తిలకించవచ్చు. రెండో రాత్రి ఇక్కడే బస. కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ గడపడానికి ఇష్టపడతారు ఎక్కువగా. బ్రిటిష్ కాలంలో నిర్మించిన బంగళా ఆనవాళ్లు కనిపిస్తాయి. మూడవ రోజు కొండ కోణంలో నడుస్తూ వెళితే బ్రహ్మతీర్థం వస్తుంది. కొండ మీద నుంచి పడే నీటి ధాటికి క్రింది భాగంలో గుండాలు ఏర్పడ్డాయి. 1000 మందికి పైగా ఒకేసారి విడిది చేయగల ప్రదేశం. తర్వాత పెద్ద గోడకు చేరుకుంటాం. కొండలే చీలి పెద్ద గోడల్లా కనిపిస్తాయి. రాత్రి బస ఇక్కడే. గుహలో గాని మైదానంలో గాని సేద తీరొచ్చు. 4వ రోజున శనీశ్వర తీర్థం చేరుకుంటాం. 2 కొండల మధ్య ఇరుకైన దారిలో ప్రయాణం. ఒకవైపు 10 అడుగుల వెడల్పు కలిగిన తేనెతెట్టులు, మరోవైపు కొండ అంచుల మీద నడక. రోమాంచిత అనుభవం. తేనెటీగలను చెదరగొట్టకుండా జాగ్రత్తగా నడవాలి. అక్కడ నుంచి సహజమైన రాతి కోనేరు ఉన్న మునీశ్వర తీర్థం, ఆ తర్వాత కైలాస తీర్థం చేరుకుంటాం. 150 అడుగుల ఎత్తు నుంచి దూకే జలపాతం కూడా కనిపిస్తుంది ఇక్కడ. అడవిలో చెట్లు విస్తృతంగా ఉంటాయి. ఈ చెట్ల కాండం మధ్యలో ఉండే గుజ్జుని ఏనుగులు చాలా ఇష్టంగా తింటాయి. అందుకే ఇది ఏనుగుల నివాసం. ఏనుగుల ఘీంకారం వినిపించగానే సంచార యాత్రికుల గుండె జల్లుమంటుంది. కానీ అవి మాత్రం ఎకో ఫ్రెండ్లీ. మనుషుల సమూహాలను చూసి దూరంగా తప్పుకుంటాయి. ఇక్కడ నుంచి గొల్లోళ్ల రచ్చ మీదుగా లక్ష్మీ తీర్థం చేరుకోగానే తిరుమల బంగారు గోపురం కనిపిస్తుంది. కుమారధార తీర్థం పైనుంచి పాప వినాశనం చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. ఇక పితృగణ తీర్థం. అప్పట్లో శేషాచలంలో పితృగణ తీర్థం ఆది మానవులకు ఆవాసం. కుక్కల దొడ్డి నుంచి నడక మొదలవుతుంది. తొలిగా ఎర్రెడ్ల మడుగు చేరుకుంటాం. ఇక్కడి కొండలు ఎర్రగా ఉంటాయి. ఎర్రమట్టితో నీరు కూడా అదే రంగులో కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఆరుమేను బండ గుట్ట మీదకు చేరుకుంటాం. అటవీ శాఖ వాచ్ టవర్ మీద నుంచి పచ్చని లోయను చూడవచ్చు. కంగుమడుగులో రాత్రి బస చేయొచ్చు. మరుసటి రోజు గుంజనా జలపాతం మీదుగా పితృగణ తీర్థం చేరుకుంటాం. ప్రాచీన మానవుల జీవన చిత్రాలు పదుల సంఖ్యలో కనిపిస్తాయి. ఈ ప్రదేశాన్ని పొలగూర పెంట అని కూడా అంటారు. యాత్రికులకు రక్షణ కలిగిస్తుంది. అక్కడి నుంచి గంగరాజపోడు గ్రామం చేరటంతో ఆ యాత్ర ముగుస్తుంది. ఇక శుద్ధోదక తీర్థం. ఇలా వెడదాం. ఈ యాత్ర కుక్కల దొడ్డి నుంచి ప్రారంభించి తలకోన చేరటంతో ముగుస్తుంది. అక్టోబర్ నుంచి జనవరి వరకు చక్కని వాతావరణం ఉంటుంది. కుక్కల దొడ్డి నుంచి తొలుత సీదానిడి చేరుకుంటాం. పచ్చని కొండల మధ్య నెలకొన్న శుద్ధోదక తీర్థం చూడముచ్చటగా ఉంటుంది. అక్కడే మధ్యాహ్న భోజనం, కాస్త విశ్రాంతి, ఆ తర్వాత తీర్థంలోని బండ మీద ధ్యానం.
చీకటి పడే వేళకు అష్టావక్ర తీర్థం చేరుకుంటాం. ఆ రాత్రి బస చేస్తాం. ఈ తీర్థం అష్టవంకర్లుగా ఉండటంతో ఈ పేరు స్థిరపడిపోయింది. తెల్లవారుతుండగానే కొండలలో ప్రకృతి అందాల నడుమ అలసట తెలియకుండా ప్రయాణం సాగిపోతుంది. చాలా దూరం నడిచి పెద్దగోడ చేరుకుంటాం. అక్కడి నుంచి శనీశ్వర తీర్థం దర్శించుకుని నారాయణ తీర్థం మీదుగా బ్రహ్మదేవుని గుండాలు చేరుకుంటాం. ప్రవాహ జరిలో శిల్పాల్లా మారిన రాళ్లు ఆశ్చర్యం కలిగిస్తాయి. అక్కడ స్నానం అపురూపం. రాత్రి బస ఇక్కడే. తర్వాతి రోజు యుద్ధగల తీర్థం దర్శించుకుని బయలుదేరితే తలకోన వస్తుంది. సిద్ధేశ్వరుని దర్శించుకుని బస్సుల్లో తిరుపతికి చేరుకోవచ్చు. ఇక తుంబుర, కన్నికా తీర్థాలు. కుక్కలదొడ్డి నుంచి తిరుమల పాపనాశనం వరకు సాగే యాత్ర ఇది. కుక్కలదొడ్డి నుంచి పందిగుంట మీదుగా బండి ఇరుసుల బాటలో నడక సాగుతుంది. బ్రిటిషర్ల కాలంలో ఎడ్ల బండ్ల మీద ప్రయాణం చేసేవారట. అక్కడే రాత్రి బస. తెల్లవారగానే చాకిరేవు బాన చేరుకుంటాం. బట్టలు ఉతికే బానలా ఉండటంతో ఆ ప్రదేశానికి ఆ పేరు వచ్చింది. అక్కడి నుంచి కొండ మీదకు చేరుకుని దేవతీర్థం దర్శించుకుంటాం. కొండ మీద నుంచి పడుతున్న నీటి ధారలలో తడిచి చిన్న చిన్న గుండాలలో ఈదులాడి చెంచువారిపేట చేరుకుంటాం. మధ్యాహ్నం భోజనాలు ముగించుకున్న తర్వాత సన్యాసోళ్లగని, వెంగమాంబగని చేరుకుంటాం. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 200 సంవత్సరాల కిందట ధ్యానం చేసిన గుహ ఇది. ఇక్కడే మలయాళ స్వామి తపస్సు చేసుకుంటూ గీతాసారాన్ని తెలుసుకున్నారు. ఆ తర్వాత అఘోర శ్రీనాథ్ ఘోరీ బాబా ఆశ్రమంగా అది మారింది. వెంగమాంబ జ్ఞానసిద్ధి సాధించిన గనిలో రాత్రి బస. ప్రతి ఫల్గుణి పౌర్ణమికి యాత్రికుల సందడి కనిపిస్తుంది. తదుపరి తుంబుర తీర్థం చేరుకుంటాం. సముద్ర మట్టానికి 2250 అడుగుల ఎత్తున నిలిచి పారుతూ పాప వినాశం తీర్థంలో ఈ జలాలు కలిసిపోతాయి. కొండలు రెండుగా చీలని చోటు నుంచి వచ్చే గాలి హోరుగా వేణునాదంలా తుంబురనాదంలా గోచరిస్తుంది. పౌర్ణమి రాత్రి 2 కొండల నడుమ చంద్రుని ప్రయాణం ఓ మరువలేని అద్భుత దృశ్యం. తీర్థం దారుల వెంట విరగ కాసిన ఉసిరి చెట్లు, కరక్కాయల చెట్లు కనిపిస్తాయి. 10 అడుగుల మేర పెరిగిన పుట్టలు, 50 అడుగుల ఎత్తున నిటారుగా మహావృక్షాలు కనువిందు చేస్తాయి. రాత్రి అక్కడే గడిపి తెలతెలవారుతుండగా తిరిగి బయలుదేరతాం. కన్నికా తీర్థం మీదుగా పాప వినాశనం దర్శనంతో యాత్ర ముగిసిపోతుంది. ఈత మండపం. కుక్కలదొడ్డి నుంచి తిరుమలకు సాగుతుంది యాత్ర. అవ్వతాత గుట్ట మీదుగా అన్నమయ్య మార్గంలోని మార్కండేయ తీర్థం, మసాల రేవులు చేరుకుంటాం. రాత్రి బస అక్కడే. మరుసటి దినం మార్కండేయ తీర్థం నుంచి పడమర వైపు 3 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఫల్గుడి తీర్థం చేరుకుంటాం. అక్కడున్న గుట్ట పక్కనే ఉన్న కాలువ మీదుగా ప్రయాణం చేస్తే గరుడ తీర్థం వస్తుంది. దూరం నుంచి చూస్తే ఎగురుతున్న గరుడు పక్షిలాగా కొండ కనిపిస్తుంది. అక్కడి నుంచి గంధర్వ తీర్థం చేరుకుంటాం. అది రహస్యమైన గుహలా కనిపించి అబ్బురపరుస్తుంది. ఆ సాయంత్రం పెద్ద సత్రాలు చేరతాం. 300 సంవత్సరాల క్రితం వెంకటగిరి రాజులు నిర్మించిన సత్రాలున్నాయి. అక్కడి నుంచి ఎలుగులు, ఏనుగులు, దుప్పులు, జింకలు, సాంబారులు, ఇతర జంతువులకు నీటి ఆధారమైన పుల్లుట్ల చెరువు చేరుకుంటాం. ఈ ప్రయాణంలో ముందుకు సాగుతున్న కొద్దీ దారి పొడవున నిగనిగలాడే ఈతకాయల గుత్తులతో చెట్లు స్వాగతం పలుకుతాయి. కొంత దూరం వెళ్ళాక ఈతకాయల మండపం కనిపిస్తుంది. నాడొక భక్తురాలు ఈతకాయలు అమ్మటం ద్వారా వచ్చిన ఆదాయంతో ఈ రాతి మండపం కట్టించారని ప్రచారం. ఈ ప్రాంతంలో భల్లూకాలు విపరీతంగా తిరుగుతుంటాయి. ఈత పళ్ళు వాటికి చాలా ఇష్టం. మనుషుల గుంపులు కనిపించగానే దూరంగా వెళ్లిపోతాయి. అక్కడి నుంచి 10-15 నిమిషాల కాలినడకతో గోగర్భం దాటి పారివేటి మండపం చేరుకోవటంతో యాత్ర ముగిసిపోతుంది. గుండాలు, దశావతారాలు. పాచికాలవ గంగమ్మ గుడి నుంచి బయలుదేరి కాకులు దిన్నే సానరాళ్ల మిట్ట మీదుగా సామిరెడ్డి గుంత దాటాలి. నడిచే దారి ప్రమాదకరం. దారి 2 వైపులా లోయలు, పాచిమడుగు, అవ్వాచారి కోనలు. కొంత దూరం వెళ్ళాక పులిగాడిశిల, సున్నప్రాయ కొండలు వస్తాయి. వాటి మధ్య మిట్ట మీద దారిలో నడిచి వెళితే శేషతీర్థం కొండ మీదకు చేరుకుంటాం. ఇక్కడ నుంచి పడమర వైపు 500 అడుగుల లోయ క్రిందకు దిగటం ద్వారా శేషతీర్థ చివరి తోక భాగాన్ని చేరుకుంటాం. ఆకాశాన్ని తాకుతున్న విధంగా ఎత్తైన చెట్లు, ఎర్రచందనం, పుల్ల మామిడి చెట్లు విస్తారంగా ఉంటాయి. కాకులు దూరని కారడివి. ఆ నిర్జన ప్రదేశంలో ఆదిశేషుడు పడుకుని పడగెత్తిన విధంగా శిలాకృతి రూపుదిద్దుకోవటం ప్రకృతి సృష్టించిన చిత్రం. అక్కడి నుంచి ప్రవాహానికి ఎదురుగా 300 అడుగులు నడవడం ద్వారా ఆదిశేషుడి తలలు గోచరించే గుండం మనకు కనిపిస్తుంది. అది 3 గుండాల వారధి. మడుగుల్లో పాములుంటాయి. ఈ గుండాలలో స్నానాలు చేయటానికి తాడు, ట్యూబ్ తప్పనిసరి. తదుపరి సప్త ఋషుల గుహల వద్దకు చేరుకుని రాత్రి విశ్రాంతి తీసుకుంటాం. చాలా గుహలు ఉండడంతో వీటికి ఆ పేరున వ్యవహారనామం మిగిలింది. ఉదయం రాక్ క్లైంబింగ్ తప్పనిసరి. తాడు సహాయంతో ఉత్తరం వైపుకి మన ప్రయాణం సాగుతుంది. 3 కిలోమీటర్లు నడవడంతో దశావతార తీర్థం దర్శనమిస్తుంది. వరుసగా 10 నీటి కుండాలు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ రాత్రి అక్కడే బస. ఈ ప్రదేశం నుంచి దక్షిణ వైపు తిరిగి కొంత దూరం నడిచి ఆ తర్వాత ఉత్తరం దిక్కు ప్రయాణంతో అమృత తీర్థం చేరుకుంటాం. ఈ ప్రయాణం అంతా కొండెక్కడమే. మరింత పైకి వెళితే సీతమ్మ తీర్థం చేరుకుంటాం. అక్కడి నుంచి ఈతకాయల మండపం మీదుగా తిరుమల చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. శక్తి కఠారి సాహసయాత్ర. తిరుమల తీర్థాలన్నింటిలోకి భిన్నంగా ఉండి గగురుపాటు కలిగించే సాహసయాత్ర శక్తి కఠారి. అక్టోబర్ నుంచి జనవరి వరకు వర్షాలు సమృద్ధిగా ఉండటంతో
నీటితో జలపాతాలు కళకళలాడుతుంటాయి. ఇది 2 రోజుల యాత్ర. తిరుమల పాపనాశనం నుంచి సనకసనందన తీర్థాల మీదుగా చలువ బండలు చేరుకుంటాం. చాలామంది ఇక్కడ బస భోజనం చేస్తారు. రామకృష్ణ తీర్థం దారిలో ఒక పర్లాంగ దూరం ప్రయాణం చేసిన తర్వాత ఎడమ వైపు దారిలో పయనిస్తే శక్తి కటారి గుట్ట మీదకు చేరుకుంటాం. విశాలమైన ప్రదేశం, మధ్యలో జలధారలతో పచ్చని అడవిలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. రాత్రి బస చేస్తాం. అక్కడి నుంచి 2వ రోజున తాంత్రిక లోయ ప్రయాణం, లోతైన చీకటి గుండం, సాహసంతో కూడిన ప్రయాణం. కాలు జారితే గల్లంతు ఖాయం. తదుపరి అశ్విని తీర్థం చేరుకుంటాం. ఇక్కడ ఎరుగుబంట్లు ఎక్కువ. తదుపరి రామకృష్ణ తీర్థం చూడొచ్చు. తిరుమల దేవాలయానికి 10.5 కిలోమీటర్ల దూరంలో ఈ తీర్థం కొలువు తీరింది. పసుపు కుమార తీర్థాల నుంచి జాలువారుతున్న నీరు రామకృష్ణ తీర్థం చేరుతుంది. 2 ఎత్తైన కొండల మధ్యన పడమర వైపు రాతి నేల మీద ఓ పెద్ద నీటి సరస్సు, కొండ అంచుల నుంచి క్రిందికి పారే జలపాతం. తెల్లవారితే పడమర వైపు ప్రయాణం చేయటంతో పాప వినాశనం ఆనకట్ట కనిపిస్తుంది. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది! ఇలాంటి అద్భుతమైనటువంటివి, ఆసక్తికరమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం, దాంతోపాటు మీ సలహాని సూచనని కూడా పంపించండి మరి.